దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలం పాటల ద్వారా, కీర్తనల ద్వారా మేము స్తుతించి ఆరాధించుటకు కృప చూపిన తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడనయ్యున్నందుకు స్తోత్రాలు. వినగల చెవి, గ్రహించగల మనసు, అనుసరించి నడుచుకునే జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని ప్రభువు ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పౌలు గారు గలతీయులకు రాసిన సంఘానికి లేఖ రాస్తూ ఆ పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని మాటలు ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నారు. మరి 20వ వచనాన్ని ఒకసారి గమనించండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అంటే ఏమాత్రం కూడా నాలో నేను లేను, ఇక నేను అన్న గర్వము నాకు లేదు, నా ఇష్టము అన్న మాటలు ఇక నాలో లేవు. నాలో జీవించేవాడు క్రీస్తే. పౌలు ఏమంటున్నాడు? నాలో జీవించేవాడు క్రీస్తే. నేను అనేవాడు చచ్చిపోయాడు, నేను అనేవాడు చచ్చిపోయాడు, వాడు క్రీస్తునందు పుట్టాడు. ఇక వాడు జీవించే అతను, నాలో ఉన్న అతను క్రీస్తు తప్ప నేను కాదు. కాబట్టి నా ఇష్టాలు క్రీస్తు యొక్క ఇష్టాలు, నా కోరికలు క్రీస్తు యొక్క కోరికలు, నా మాటలు క్రీస్తును గురించిన మాటలు, నా ఆలోచనలు క్రీస్తును గురించిన ఆలోచనలు. ప్రతి విశ్వాసి ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలన్నది దేవుని యొక్క కోరిక. దాన్ని మరి పౌలు గారు నెరవేర్చారు. మరి ఈరోజు మనం నెరవేరుస్తున్నామా? ఈరోజు అదే ప్రశ్న. మనము నెరవేరుస్తున్నామా? నేను అనే మనలో ఉన్న అహం, మన ఈగో అంటాం కదా, ప్రతి ఒక్కరికి ఈగో ఉంటుంది. ఈగో లేని వాడు ఎవడు కూడా ఉండడు. వాడి స్థాయిలో, వాడికి ఉన్న ధనాన్ని బట్టి, వాడికి ఉన్న పలుకుబడిని బట్టి, వాడికి ఉన్న పేరు బట్టి ఈ ఈగోస్ కూడా, అహం కూడా స్థాయిలలో భేదాలు ఉంటాయి. అంతో ఇంతో ఇంతంత ఈగో ఉండేది ఒక బ్యాచ్ ఉంటుంది. పెద్ద ఎత్తున నన్నంటవా అని మనసులో పెట్టుకొని ఓరే చిన్న పంచాయతీ, ఆటో దిగుతానికి సైకిల్ తగిలింది, ఆ పంచాయతీ కూడా కాలనీ మొత్తాన్ని ఏకం చేసే ఈగోస్, అహం. ఇదంతా లోకానుసారాలుగా జీవించినప్పుడే ఉంటాయి. ఒక్కసారి యేసయ్య దగ్గరికి మనం వస్తే ఈ అహం ఏమైపోవాలండి? చచ్చిపోవాలి. చచ్చిపోయి యేసయ్య లాంటి క్షమాపణ మనకు రావాలి. ఏదైనా బండి తగిలినా కూడా సారీ అండి, చిన్న క్షమాపణ. ఎదురోడు ఎగిరినా కూడా సారీ అని ఒక్క మాట అండి, ఆ గొడవ అక్కడికి ఆపేయగలవా లేదా? మన పెద్ద పాస్టర్ అసోసియేషన్ ఉందాయా, మరిపేడ పాస్టర్ అసోసియేషన్ అయ్యగారులందరూ ఏకం చేస్తారు. దేనికి? ఆటో దిగిన పంచాయతీగా. నువ్వు దిగిన ఆటో పంచాయతీకి ఎవరు రావాలా? మీ అయ్యగారు కాకుండా మండలంలో ఉన్న పాస్టర్లందరూ వచ్చి ఏ పంచాయతీ సారీ 2 అక్షరాలు చెప్తే ఆ సమస్య ఆయన గుడిసిపోతుంది. కానీ కోపంతో ఉన్నోడికి కూడా, ఆవేశంతో ఉన్నోడికి కూడా ఏమైపోతుంది? సరే అని చెప్పిండే. ఒక మృగం లాంటి స్వభావాన్ని కూడా సారీ అనే 2 అక్షరాల పదం ఏమేం చేస్తుందని కంట్రోల్ చేసేస్తుంది. అందుకే క్రీస్తు స్వభావం, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని జీసస్ సెడ్ సారీ అన్నాడు లేదా? క్షమించుడి. సారీ అంటే మనం ఆ స్వభావంలోకి రావాలి. ఆ స్వభావంలోకి మారకుండా ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత దశమ భాగం ఇచ్చినా, క్రీస్తు కోసం నేను అది చేశాను, ఇది చేశాను, ఇన్ని ఊర్లలో సువార్త చేశాను నువ్వు చెప్పుకున్నా, అన్ని సున్నా. పెద్ద గుండు సున్నా. పాడారు. ఏమని పాడారు? ఏమని పాడారు? యేసయ్య నాలో లేకపోతే జీరో, బిగ్ జీరో. అంతే. ఇక ఎన్ని కబుర్లోనే చెప్పుకో, మన క్యాలెండర్లు రూపొని పెట్టుకున్నా జీరోనే కదా. క్యాలెండర్ లేకపోయినా నీలో సారీ అన్న స్వభావం ఉంటే నువ్వు హీరోనే. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. అలా ఉండాలి. నేటి క్రైస్తవ్యంలో ఒక సమస్య ఉంది. దాన్నే ఈకాబోధు అంటారు. ఆ సమస్యను ఏమంటారు?
ఈకాబోదు. నేటి క్రైస్తవ్యం ఈకాబోదు లాంటి క్రైస్తవ్యం. అంటే ఈకాబోదు అంటే ఏంటి? బైబిల్లో సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 4వ అధ్యాయము 21వ వచనంలో అసలు ఈకాబోదు అన్న మాట ఒకసారి ప్రస్తావించబడ్డది. దాని అర్థం ఏంటో ఒకసారి చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం చదవండి. దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని దాని మీద ఫుట్ నోట్ లో ఉందా? ఈకాబోదు అన్న మాటకు అర్థం ఏంటంట? ప్రభావము. అంటే నేటి క్రైస్తవ సంఘాల్లో ఏం పోయిందట? పాడుతున్నాం పాటలు, యేసయ్య ప్రభావం లేని పాటలు. ఆరాధన చేస్తున్నాం, ప్రభావం లేని ఆరాధన. అటెండ్ అవుతున్నాం ఆరాధనకు, ప్రభావం లేని ఆరాధన. వ్యక్తిగతంగా ఉపవాసం ఉంటున్నాం, ప్రభావం లేని ఉపవాసం కదండి. ఎందుకంటే మనలో నేను అన్న అహం చావనంత వరకు దేవుని ప్రభావం మనలో ఉండదు. ఆయననే మాటిచ్చాడుగా, ఎక్కడ 2, 3 నా నామములో ఉంటారో వారి మధ్యలో. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటారు? మినిమం ఎంత వద్దన్నా 4-5 ఉంటాయి. కొత్తగా పెళ్ళైన దాంట్లో అయినా అందుకే 2 నుంచి మొదలు పెట్టారు. 2 అట్లీస్ట్ 2 కలిసి యేసయ్యా అని ప్రార్థన చేస్తే అక్కడ ఎవరు ఉంటారట? ఉంటారన్నాడు. మరి మాట ఇచ్చిన దేవుడు అబద్ధం మాట కదండి. దేవుడు నరుడు కాదుగా అబద్ధం మాట. ఉంటా అంటే మరి ఉంటున్నాడ. యేసయ్య మన ఇంట్లో ఉంటే రోగాలు ఎందుకు వస్తున్నాయి? సమస్యలు ఎందుకు వస్తున్నాయి? కొట్లాట్లు ఎందుకు వస్తున్నాయి? ఒకరి మీద ఒకరు ఎందుకు కూరుకుంటున్నాం? ఒకరినొకరు ఎందుకు చదువుకుంటున్నాం? భార్యాభర్తల మధ్యలో అసహనం ఎందుకు? చెరొక గదిలోకి పోయి పడుకునేంత ఏడుపు ఎందుకు? కదా, అత్త కోడల మధ్య మరి సమస్య ఎందుకు? ఆమె చెప్తేనే వినాలా? ఏమొచ్చింది ఇప్పుడు? ఇగో వచ్చేసిందా? ఇగో మా అత్త 5 కూడా పాస్ కాలేదు, డిగ్రీ పాస్ అయింది, నేను వినాలా? ఏమొచ్చింది ఇప్పుడు? వచ్చిందా? పెద్ద వాక్యం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదువుతావు. ఎక్కడ చదువుతావు? ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు చెప్పడానికి చెప్పిను. నిజంగా అట్లుంటే మాత్రం తప్పకుండా దేవుడు మనలోనే ఉంటాడు. మాటిచ్చిన దేవుడు ఉందామనే వచ్చాడు. వచ్చి చూస్తే ఇల్లు ఎట్లుంది? ఈ సమస్యలతో ఎవడి ఈగోస్ వాడికి ఉన్నాయి, ఎవడి అహంకారం వాడికి ఉన్నది. నేను అనే కర్రము చావనంత వరకు ఆ ఇంట్లో యేసయ్య ఉన్నాడు. చీకటి ఎప్పుడైతే ఇంటి నిండా చీకటి నింపుకున్నావో వెలుగుకు అవకాశమే లేదు. ఇక ప్రభావం ఎలా ఉంటుంది? దేవుని ప్రభావం ఎలా ఉంటుంది? సమూయేలు గ్రంథంలో నువ్వు చదివిన ఈ సంఘటన సాక్షాత్తు ఏలి యొక్క కోడలు అడిగిన మాటలు. ఏలి ఎవరండి? ఏలి ఎవరు? యాజకుడు. యాజకుడు అంటే ఈజ్ అ పాస్టర్, హై ప్రీస్ట్. ఆయనకి 2 కుమారులు ఉన్నారు, హోఫ్ని మరియు ఫినెహాస్ అనే 2 కుమారులు ఉన్నారు. ఈ 2 కుమారులు ఎంత దుర్మార్గులంటే, మరి దేవాలయానికి చాలా మంది కానుకలు చేయడానికి తెస్తా ఉంటారు. మరి వాళ్ళ మొదటి పంట అని ప్రథమ ఫలాలు తెస్తా ఉంటారు. వాళ్ళ ఊర్లో వాళ్ళ పొలంలో పడిన ధాన్యం అని కందులు పట్టుకొస్తారు, పెసలు పట్టుకొస్తారు, కూరగాయలు పట్టుకొస్తారు, పండ్లు పట్టుకొస్తారు. దేవునికి ఇవ్వాలి. ధర్మశాస్త్రానుసారంగా అవన్నీ కూడా మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి పట్టుకొస్తా ఉంటే మెట్లెక్కడానికి ముందే వాడికి కింద ఉంటాడు. లటక్కున పండు పట్టుకొని కొనుక్కొని తింటూనే ఉంటాడు. ఫ్రెష్ పండు భలే తెచ్చిన అది న్యాయమేనా? ముందని ఎక్కడ పెట్టాలి? దేవాలయంలో, దేవుని సన్నిధిలో నువ్వు తెచ్చిన అర్పణ దేవునికి అర్పించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అది ఎవరికైంది? యాజకుడికే కదా, సేవకుడే కదా. దేవునికి అర్పించి దైవ సేవ చేస్తున్నారు కదా. అయ్యగారి మీకోసం ముందు దేవునికి అర్పించాలి. మాంసమైనా అంతే కదా, పండ్లైనా అంతే, కానుకలైనా అంతే,
దశమ భాగాలైనా అంతే, అన్ని దేవునికే సమర్పిస్తున్నామని దేవుని యొక్క నామములో మనం దైవ సేవ చేస్తున్న సేవకుల చేతికి దాన్ని అందిస్తూ ఉంటాం. దేవుని దాకా పోనిచ్చేటోళ్ళు కాదండి, మధ్యలోనే కాన్పెడేమో ఇంట్లో. అదే పద్ధతి. ముందు దేవాలయానికి పోయి కృతజ్ఞత ప్రార్థన చేయాలిగా. ఫలానా వ్యక్తి వాళ్ళ పొలంలో పడిన ప్రథమ ఫలం ప్రభువా నీ సన్నిధికి తీసుకుని రాగా నువ్వు వాటిని దీవించి ఆశీర్వదించి వాక్యములో నువ్వు చేసిన ప్రతిఫల ఆశీర్వాదము ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించండి తండ్రి అని ప్రార్థన చేసిన తర్వాత అది ఇప్పుడు మన సొత్తు, సేవకుడి సొత్తుగా మారింది. అసలు దేవుని సన్నిధికి లేకుండా దారిలోనే వస్తే అది సొత్తు కాదు. ఇలాంటి పనులు చేస్తా ఉన్నారు. ఇద్దరు కొడుకులు అంతే, హోఫ్నీ అంతే, ఫినెహాసు అంతే. వాళ్ళు చాలా చెడు కార్యాలు చేయడం మొదలు పెట్టారు, అక్రమము చేయడం మొదలు పెట్టాడు. అసలు దైవమయమే లేదు, ఏదో ఉద్యోగం అయిపోయింది. సేవ చేయడం ఎలా మారిపోయింది? ఉద్యోగం అయిపోయింది. మరి ఇవన్నీ తండ్రికి తెలవాలా? తండ్రి ముసలాయన పెద్ద ఆయన అయిపోయింది కదా, ఏమి కొడుకులకు పెళ్లిళ్ళు అయిపోయి భార్యలు ఉన్నారు అని అంటే తండ్రి ముసలాయన అయిపోయాడు. పోయి చెప్తా ఉన్నారు, పాడైన స్త్రీలు పోయి అయ్యా నీ కొడుకులు ఇట్టయ్యా అని చెప్తున్నారు. కానుకలు మరి దోసేసి నసలబాదు పోయి అయ్యా నీ కొడుకులు ఇట్టయ్యా. కొడుకుల్ని గద్దించలేకపోతున్నాడు. గద్దిస్తే కొడుకులు వినే స్థితిలో లేదు. ఆయన అంటే మనం చేసేయే చేద్దాం పని. ఇక చివరికి ఏమైపోయిందండి, ఆ మతాచారంగా మారిపోయింది. వాళ్ళ ప్రార్థనలు ఎలా అయినాయి? ఆచారంగా మారినాయి. ఆరాధనలు ఆచారంగా మారినాయి. కానుకలు ఆచారంగా మారారు. సేవకులు కూడా ఆచార సేవకులు అయిపోయారు. ఇప్పుడు సేవకులు ఎలా అయ్యారు? భక్తి లేని సేవకులు. అసలు దేవుడు అన్న భయం లేదు, భక్తి లేదు. దేవుని పేరు మీద అన్యాయము అక్రమము పెరిగిన ఆ దినములలో అక్కడ ఒక సంఘటన జరిగింది. దేవుడే వారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. శత్రు సైన్యాలు వారి మీదకి యుద్ధానికి పంపాడు. ఫిలిప్పీలు పక్క దేశంలో ఉన్న ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. ఇజ్రాయేల్ మీద యుద్ధాన్ని గెలిచారు. ఆ యుద్ధంలో హోఫ్నీ ఫినెహాస్ అనే వాళ్ళను చంపేశారు. ఈ వార్త విని పెద్ద ఆయన ముసలాయన గుండె పగిలి వెనక్కి కుప్పకూలి ఆయన ఏలి చనిపోయాడు. అదే టైంలో ఏలి యొక్క కోడలు నొప్పులతో బాధపడతా ఉంది. డెలివరీ అయితే కాన్పు అవుతా ఉంది. కరెక్ట్ గా బిడ్డ ఇట్లా బయటకు వచ్చాడు. కుమారుడు అప్పుడు ఇట్లా పుట్టాడు. కుమారుడు పుట్టాడు అన్న సంగతి తెలియడంలోనే అక్కడ ఎవరో వచ్చి అందుబాటులో, అమ్మా నీ మామయ్యని చంపేశారు, నీ భర్తను నీ మొగుని చంపేశారు. ఇదొక్కటే కాదు, ఇంకా ప్రమాదకరమైన ఒక వార్త ఏమని చెప్పిందో తెలుసా? మందసము పట్టబడ్డది. ఆ రోజులో ఏది కావాలన్నా మందసాన్ని పట్టుకొని తిరిగేవారు. 7 సార్లు ఎరికో చుట్టూ మందసం పట్టుకొని తిరగగా ఎరికో గోడలో కుదిపోయి ఆ మందసమే మార్గము చూపించింది. ఎక్కడికి పోయినా మందసము ఉండాలి. ఈ రోజు దేవుని బిడ్డలకు ఉన్న మందసం బైబిలే. ఎడిపోయినా చేతిలో బైబిల్ ఉండాలి. ప్రార్థన అంటే బైబిల్ చేతిలో ఉంటేనే ప్రార్థనకు రావాలి, ప్రిపరేషన్ తో రావాలి. ఎప్పుడైతే మందసం శత్రువులు ఎత్తుకొని పోయారని తెలిసిందో ఇక వెంటనే ఆమె ఎవరికి ఏం చేసిందో తెలుసా? ఆ కుమారుని చూసి ఈ కాబోదు అయిపోయింది, కన్ను మూసేసి చచ్చిపోయింది. ఈ కాబోదు అని చచ్చిపోయింది. ఆ కుమారుడికి ఈ కాబోదు అని పేరు పెట్టారు. ఈ కాబోదు అన్న మాటకు ప్రభావము, ఆరాధనలో ప్రభావం లేదు, దేవుని సన్నిధిలో ప్రభావం లేదు. చివరికి ఇప్పుడు ఇజ్రాయేలు దేశంలోనే ప్రభావము లేదు. ఈ ప్రభావము పోవడానికి ముఖ్యమైన కారణం నేటి క్రైస్తవ్యంలో కూడా దేవుని ప్రభావం లేకపోవడానికి. ఆనాడు అపోస్తలులు ప్రార్థన చేస్తే చెరసాల గోడలు కూలినయటండి కదా. సంఘం ప్రార్థన చేస్తే పేతురు చెరసాల నుంచి విడిపించబడ్డాడు. ఇవన్నీ పిట్ట కథలు కాదు, చందమామ కథలు కాదు, సాక్షాత్తు జరిగిన యథార్థ సంఘటనలు. యేసయ్య ప్రార్థన చేస్తేనే కాదు అద్భుతాలు, యేసయ్య యొక్క శిశువు ప్రార్థనలు చేస్తే కూడా అద్భుతాలు జరిగాయి. పుట్టి వాళ్ళు లేచారు, చనిపోయిన దొరక తిరిగి లేచిందా లేదా? మరి ఈ ప్రభావం తెలిపోయింది. ఒకప్పుడున్న ఈ ప్రభావం నేటి క్రైస్తవ సమాజంలో ఎందుకు చూడలేకపోతున్నా? నేటి క్రైస్తవ సంఘాల్లో మనం ఎందుకు చూడలేకపోతున్నా? మరి ఇంటి స్వస్థతలు ఎందుకు జరగలేకపోతున్నాయి? ఇంకా క్రైస్తవులు హాస్పిటల్ చుట్టూ తిరిగే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇంటికో షుగర్ పేషెంట్, ఇంటికో బీపీ పేషెంట్, హార్ట్ లో స్టంట్లు వేసుకొని, అవునా
ఆపరేషన్లు చేసుకొని ఇంకా వ్యాధి బాధల చేత ములుగుతూ రోగాల చేత వ్యాధుల చేత బాధపడతానే ఉన్నాం. ఇంకా పొలాలు విత్తుతూ ఉన్నాం, పంటలు కోయలేకపోతూ ఉన్నాం, సమృద్ధి అయిన పంటలు రావట్లేదు కదా. అకాలమైన వర్షాలు కురియాల్సిన సమయంలో కురవ, మంచి కోతకాలం టైంలో ఏమైంది, పంట అంతా నాశనం. ఒకప్పుడు బాయిలు ఉన్నాయి, ఆ చెరువులు ఉన్నాయి, ఎవడు తవ్వుకున్నాడు అండి బాయిలు చెరువులు, తర్వాత తవ్వుకున్నాయి. అంత ముందు వర్షాల మీదనే ఆధారం. దేవుడే వర్షం కురిపించేవాడు, సకాలంలో మంచు కురిసేది, సకాలంలో ఎండ వచ్చేది. మానవుడి యొక్క పాపం, కర్మకారాలు పెరిగాయి, పొల్యూషన్ పెరిగింది. ఇంటింటికి బండి, 2 బండ్లు 3 బండ్లు, 2 డాక్టర్లు ఉంటే చెరొక, ఏ డాక్టర్కి రాని ఆ కార్, పిల్లలు 2 ఉన్నారంటే చెరో బైకు. అప్పట్లో ఇంట్లో మనిషికి 4 ప్లేట్లు ఉండేవి, ఇప్పుడు 4 ప్లేట్లు కాదు, గొప్ప నీళ్ళలో 4 కార్లు ఉంటాయి. ఎవరి కాదు, వాడు ఆ డ్యూటీకి పోతాడు, వీడి డ్యూటీకి పోతాడు, ఎవరి టైం ప్రకారం వాడు. మరి పొల్యూషన్ కాదా, బండ్ల నుంచి వచ్చే పొగంత పొల్యూషన్ కాదా, కర్మకారాల నుంచి వచ్చే పొగంత పొల్యూషన్ కాదా. ఈ పొల్యూషన్ అంతా మన ఓజోన్ లేయర్ డిస్టర్బ్ చేసి అదంతా డిస్టర్బ్ అయిపోయింది, వాతావరణం అంతా కూడా డిస్టర్బ్ అయింది. ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం కావట్లేదు, ఎప్పుడు ఎండ కొడుతుందో అర్థం కావట్లేదు కదా. ఎండ ఉంది కదా అని బట్టలు పెట్టి ఆరేసుకుంటే ఇంట్లో పకోడీ చేసుకునే అంతసేపట్లో మళ్ళీ బట్టలన్నీ కలిసి నాశనం అవుతాం ఇంట్లో. ఇది చిన్న సమస్య, కానీ ఇదే సమస్య పొలాల మీద ఎంత తీవ్రమైన నష్టం. ఈ నష్టం మనం ఏం కలిగిస్తుంది, కరువులను కలిగిస్తుంది. ఇవన్నీ ఏమి మరి క్రీస్తు సమాజంలో ఇవన్నీ ఎందుకు? దేవుని బిడ్డలు ఇంకా ఒక పూట భోజనం చేయాలా, దేవుని పూటలు ఏ పూటలు ఆ రోజు కష్టపడాలా, సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు ఇస్తా అన్నాడు కదా. ఎటువైనా ఈ దీవెనలన్నీ, ఎటువైనా ఈ ఆశీర్వాదాలన్నీ ఎటుపోయినాయి అంటే, ప్రస్తుతం మన సంఘములో, మన సహవాసంలో, మన జీవితంలో ఏమొచ్చింది, ఈ కాబోదు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి, ఏమొచ్చింది అంటే ప్రార్థన చేస్తున్నాము కానీ ప్రభావం లేదు, ఆరాధిస్తున్నాము కానీ ప్రభావం లేదు, పాడుతున్నాము కానీ ప్రభావము లేదు. ప్రభావం లేని కార్యం దేవుడు లేకుండా ఎన్ని చేసే ఉన్నాయి. ఇట్స్ ఎ జీరో, ఇట్స్ ఎ బిగ్ ఎరా, ఇట్స్ ఎ బిగ్ చేసే లేకుండా ఏమి చేసినా కదా. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా, నేను అన్నవాడు మనలో చావలే, మన రోషాలు చావలే, మన కోపతాపాలు చావలే. అందుకే మనం చదివిన 91వ కీర్తనలో మత్సాదిన ముందు మెరీబా దగ్గర వాళ్ళు కఠినము చేసుకున్నట్టు మీ పితరులను హృదయములను కఠినము చేసుకున్నట్టు మీరు కఠినము చేసుకోకండి. దేవుని వాక్యం వినగానే, గర్తింపు రాగానే జీవితాన్ని వెంటనే మార్చుకోవాలి. అసలు ఇగో లేకపోతే భార్య భర్తలు గొడవెందుకైతే అయితేదా, కోపపడుడి కానీ పాపము, కోపం వస్తుంది పరిస్థితులు బట్టి. ఎందుకంటే అందరికీ ఈగోస్ ఉంటాయి. పౌలు గారి లాగా ఈగో చావాలి. ఇక నేను జీవించువాడను, ఆయన చచ్చిపోయాడు. పౌలు ఏమంటున్నాడంటే నేను చచ్చిపోయా, నాలో క్రీస్తే జీవించుచున్నాడు. అది అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ. మీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండి. 4 ప్రాముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. అంటే పౌలు గారి అనుభవంలోకి మనం రావాలి అంటే 4 ప్రాముఖ్యమైన పాయింట్ కదండి. పౌలు గారు ఏమంటున్నారు, ఇక నేను జీవించువాడను కాదు, నేను చచ్చిపోయాను, నాలో ఉన్న అహం చచ్చిపోయింది, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ పాయింట్ మనం రావాలి, అనుభవంలోకి మనం రావాలి అంటే 4 ప్రాముఖ్యమైన భాగాలు అక్కడ ఉన్నాయి. ఆదికాల సంఘం వాళ్ళు చేశారు. మొదటిది ఏమని చేశారు వాళ్ళు, అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ అంటే ఏది, బైబిల్లో రాయబడ్డ బోధ తప్ప ఇంకా కొత్త ఏమి చెప్పలేదు, కొత్త విషయాలు ఏమి అవసరం లేదు. ఈ రోజుల్లో కొత్త బోధకులు తయారయ్యారు. ప్రభువు నాకు ఇలా బయలుపరిచిన, అది బైబిల్లో ఉన్నది కదండి. దేవుని మొదలు పెడతారు, ప్రభువు నాకు ఇలా బయలుపరిచను. ఉదాహరణ చెప్పాలంటే బైబిల్లో ఏదో ఒక సంఘటన చెప్పుకుంటా, ఆ దినమున యూదులది ఒక పండగ వచ్చెను, ఆ పండగ నాడు యేసు ప్రభు ఆ గుడ్డివాణ్ణి స్వస్థపరిచెను అని బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది. అర్థమైనా వాక్యం? యూదులో ఒక పండగ వచ్చెను, ఆ పండగ దినమునాడు యేసు ప్రభు ఈ గుడ్డివాడిని స్వస్థపరిచెను. అక్క వాక్యంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఏంటి, గుడ్డివాడు స్వస్థత పొందుట ప్రాముఖ్యమైన అంశం. ఏ టైంలో చేసిండు, ఒక యూదుల పండగ దినమున చేసిండు.
ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు పండగలో ఉన్నారు, ఎక్కువ మంది దానికి సాక్షులుగా చూశారు. అయితే ఇప్పుడు వీళ్ళు కొత్త బోధ మొదలు పెడతారు. ఆ పండగ పేరు చెప్తారు, ఆ యూదుల పండగ పేరు చెప్తారు. బైబిల్ ఉన్నది ఆ పండగ, యూదుల పండగ పేరు చెప్తారు. అరే నువ్వు ఎట్లా చెప్పినవరా, అది యూదుల పండగ మరి బైబిల్లో రాయబడలేదు కదా, నువ్వు ఎలా చెప్పావంటే వాడు రాత్రి సాక్షాత్తు ప్రభువే నాకు దర్శనమందు కనిపించి ఆ పండగ పేరు ఫలానా పండగ అని బోధించిన అంటాడు. ఇప్పుడు పండగ పేరు తెలుసుకున్నావు, దాని ద్వారా ఏం సాధించావు? ఆ పండగ పేరు తెలుసుకుని ఆ మర్మాన్ని నువ్వు సాధించావు కదా. చాలా మంది మర్మాలు కనుక్కోవడం గొప్ప అనుకుంటారు. బైబిల్లో రహస్యంగా రాయబడ్డ వాటిని బయటికి తీయడం చాలా గొప్ప. మేము ఓహో మహాజ్ఞానులం, మా అంత తెలివితేటలు ఎవరు లేడు, సాక్షాత్తు దేవుడికి మాకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది, వాట్సాప్ చేస్తే నా ఫోన్లో డైరెక్ట్ గా డిస్ప్లే అవుతుంది అన్నంత పెద్ద ఎచ్చులు మాట్లాడతారు. అలాంటి సేవకులు ఉన్నారండి, అలాంటి సేవకులు ఉన్నారు, జాగ్రత్త. ఆ పండగ అవసరమైందంటే ఈ బైబిల్ రాయించినప్పుడే దేవుడు ఆ పండగ పేరు రాయించడా అండి? పండగ పేరు ముఖ్యం కాదురా నాయన, గుడ్డివాడు చూపు పొందడం ముఖ్యం. హల్లెలూయా, ఏకైక్య మహిమ కలుగును గాక. ముఖ్యమైన ప్రధాన అంశాన్ని పక్కన పెట్టి పనికి మాలిన అంశాల మీద మహా గొప్ప మర్మం. మనం కూర్చున్న సంఘం కూడా ఏం చెప్పిండు కదా అన్న, ఏం వివరించిండు అసలు. 2025 సంవత్సరాల దాకా ఆ పండగ పేరు ఏ బోధకుడు చెప్పలేదు, కానీ అన్న భలే చెప్పిండు. అన్న ఈయన ఇంత డాక్టర్ అనుకున్నాం, కానీ పెద్ద యాక్టర్ కూడా అయ్యాడు. పండగల పేర్లు కూడా చెప్తాడు, బైబిల్లో రాయి. అందుకే ఇట్లాంటి పనులు మనము చేయకూడదు. అట్లా చేసే సేవకుల్ని కూడా మనం వెంబడించకూడదు. మర్మాల పేరుతో మోసాలు ఎక్కువైన, జాగ్రత్త. దేవుడు నాకు బయలుపరచను. సర్వ సమాజానికి అవసరమైంది అయితే నీకెందుకు బయలుపరచాలి? సమాజాన్ని అందరికీ బయలుపరచాలి కదండి. సంఘంలో 50 మంది ఉంటాం, 50 మందిలో ఒక 5 రావాలిగా బయటికి. ఇదే దర్శనం మాకు కూడా వచ్చిందయ్యా, ఈ పండగ పేరు దేవుడు మాకు కూడా బయలుపరచాడు అంటే మీరు 5 సాక్ష్యాలు చెప్పకుండా నేను ఒక్కరినే మాట్లాడితే అది అబద్ధం అని అర్థం. 2 లేదా 3 సాక్షులు బయటకు ఉంటేనే అది నిజమని అర్థం. ఇక్కడ అవసరమైన విషయాలు ఏంటంటే అనవసరమైన చర్చలు. ఇది ఎవరైతే ఇట్లా ఒక వీడియో ట్యూబ్ చేస్తాడో, యూట్యూబ్ పెడతాడో, ఇమ్మీడియట్ గా అక్కడ గుంటూరులో ఇంకో సేవకుడు లేస్తాడే, ఆ పండగ రాంగు, ఆ పండగ తప్పు, వాడు అబద్ధ బోధకుడు, అబద్ధ సేవకుడు, అదంతా రాంగు, అది ఆ పండగ కాదు, దేవుడు నాకు ఈ పండగ అని బయలుపరిచినట్టు వాడు ఇంకో కొత్త పండగ పేరు చెప్తారు. ఇప్పుడు ఇద్దరు అయ్యగారుల మధ్య ఏమైంది? యుద్ధం మొదలైంది. యూట్యూబ్ యుద్ధం. ఇదంతా ఎదురు బదులు గల్లా పట్టుకొని తన్నుకోరు, కొట్టుకోరు. యూట్యూబ్ యుద్ధం. ఈ యుద్ధంలో ఎంతమంది పాలిభాగస్తులు అవుతారు? యూట్యూబ్ వెంబడించే వాళ్ళంతా. ఈ అయ్యగారికి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఆ అయ్యగారికి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. వీళ్ళందరినీ ఈ కాబోతులు అంటారు. ఇప్పుడు ఎవరు వీళ్ళంతా? దాన్ని చూసే వాళ్ళు ఏమయ్యారు? ఈ కాబోతులే. అది పలికిన వాడు ఈ కాబోదే, వెంబడించిన వాడు ఈ కాబోదే, విమర్శించిన వాడు ఈ కాబోదే, విమర్శించి దాన్ని రచ్చ చేసిన వాడు ఈ కాబోదే. దాని గురించి మళ్ళీ వీడు చూసి వదిలేక ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు, ఇగో యాయగారిని చూడు ఎట్లా కొట్టుకుంటారో, లేదా తాలింపు వేసే భార్యను తీసుకుపోయి చూపిస్తాడు, ఫోన్ తాలింపులో పడేటాడు. అవసరమా? అదొక పనికి మారిన కూర్చోట. వాటిని ఏం చేయాలా? ఇగ్నోర్, స్కిప్ చేయాలి. తీసుకున్నప్పుడు ఏపచ్చి ఇది మన టాపిక్ కాదు, తీసేయాలి. అందుకే నేను చెప్తాను, ఎవరి బోధ పడితే వారి బోధలు వినకండి. అపోస్తలుల బోధ ఏంది ఉండాలి. ఆమేన్. సహవాసమందు కలిసే వాళ్ళట. రెండో విషయం ఏం చేసేవాళ్ళట? ఇప్పుడు మరిపేడ సంఘం కదండి. మరిపేడ ఒక్క ఊర్లో ఉన్నదాన్ని ఏమంటాం? సహవాసం అంటే అన్ని సంఘాలు కలిస్తే. మరి ఆన్లైన్ లో ఏం చేస్తారు అందరు కలిసి? అది సంఘమా సహవాసం? మరి మిస్ అయింది, సహవాసం మిస్ అయినట్టే కదా. నెలకు ఒకటే వస్తుంది అవకాశం, మళ్ళీ రాత్రి ఒక ఆన్లైన్ మిస్ అయితే ఇక సహవాసంలో నువ్వు కలవనట్టే. సంఘ ప్రార్థన సరిపోదు, కొన్ని పరిస్థితులకు సహవాసం ఉందా మనము కలవాలి. ఫలానా ఊర్లో ప్రార్థన ఉందంటే తగులుకొని ఉరకాలి, సువార్త కూటం ఉందంటే తగులుకొని ఉరకాలి. అవి సంఘ కార్యక్రమాలు కాదు, సహవాస కార్యక్రమాలు. పెళ్లిళ్ళు, పేరెంటాలు, దినాలు, సావులు, ఫంక్షన్లు, బర్త్డేలు, మ్యారేజ్లు, ఇవన్నీ ప్రార్థన కూడికలా? ఇవన్నీ వాళ్ళ ఇంటి వాళ్ళు పెట్టుకునే కృతజ్ఞత కూడికలు. దీస్ ఆర్ కాల్డ్ ఫంక్షన్స్. ఒక ఫంక్షన్కి వచ్చి ఆహా నేను ప్రభు సేవలో పాల్గొంటే, ఇట్ ఈస్ నాట్ ద మినిస్ట్రీ. నువ్వు ఫంక్షన్కి వచ్చావు,
క్రైస్తవ పెళ్లి కాకపోతే హిందూ మ్యారేజ్ జరుగుతుంది. కానీ అది మ్యారేజే. ఒక మ్యారేజ్ పాల్గొని ప్రభువు సేవలో పాల్గొంటే మీ దినమంతా అలసిపోతే పోజు కొడతా. సేవ అంటే సేవ. అమ్మాయి పెద్ద మనిషి అయిందని ఫంక్షన్ పెట్టుకుంటాం. ఉద్యోగం లీవ్ పెట్టి మరీ ఫంక్షన్ పోతాం. ప్రభు పరిచర్య కోసం ఒక దినము నేను ఉద్యోగమే సెలవు పెడితే ప్రభు పరిచర్య అంటే ఫంక్షన్కి పోయేది కాదు. చెప్పండి మీరు, పరిచర్య ఫంక్షన్కి వచ్చావు నువ్వు, పరిచర్య కాదని గుర్తుపెట్టుకోండి. పరిచర్య అంటే ఏంది? సువార్త గుడి ఉంది, సువార్తకు లీవ్ పెట్టుకోదా? అప్పుడు ప్రభు కోసం నేను లీవ్ పెట్టాను, నీ మాట చెల్లుతుంది. అది శాపం చేసిరా, అప్పుడు ప్రభు కోసం చేశానని చెప్పు, నిజంగా అది న్యాయమైంది. శాపం చేసి నువ్వు పెళ్లికి పోతే ప్రభు కోసం అంటే ఆ ఇంట్లో కోసం పోయినావు. కాబట్టి సహవాస కార్యక్రమాలు చేయాలి. ఏంటి సహవాస కార్యక్రమాలు? ఉద్యమ కుటుంబం ఉందంటే ఆ ఊరికి రండి. ఆ ఊరిలో పెళ్లి ఉందంటే వచ్చి నేను ప్రభు సేవలో పాల్గొన్నా అంటే అది సహవాసం కాదు, సహవాస కార్యక్రమాలు కానే కావు. సహవాస కార్యక్రమాలు, ఉజ్జీవ కూటాలు, సువార్త కూడికలు, బహిరంగ సభలు, వీరి సువార్తలు, రిట్రీట్లు, యవనస్తుల కూడికలు, స్త్రీల కూడికలు, రిట్రీట్లు, వీటిని ఏమంటాం? సహవాస కార్యక్రమాలు. అర్థమైనా? పాతకాలం వాళ్ళు సంఘంతో ఆగిపోలేదు. సహవాస బోధయందు, అపోస్తలుల బోధయందు, రొట్టె విరుచుటయందు. ఈ దినం మనం ఏం చేయబోతున్నాం? రొట్టె విరవబోతున్నాం. ప్రభు వల్ల ఆరాధన, రొట్టె విరుచుటయందు రెగ్యులర్ ఉండాలి. అబ్బాయి ఇప్పుడు మిస్ అయిన అనుకో, ఈ ఆదివారం మిస్ అయితే మళ్ళీ ఎంత టైం పడుతుంది? ఒక్క నెల. అంటే పోయిన నెల ఎప్పుడో తీసుకున్నాం, ఈ ఒక్క ఆదివారం మిస్ అయినందుకు ఇప్పుడు 2 నెలల గ్యాప్ వచ్చేస్తుంది. ఈ నెల పోతే ఆ నెల వెయిట్ చేయాలి. మరి 2 నెలల్లో నీ పాప భారం పెరుగుతా లేదా? ఈ రోజు దేవుడి సన్నిధికి వచ్చిన మనం ప్రభు బలలో పాల్గొనాలని వెంటనే మన హృదయాన్ని ఏం చేసుకుంటాం? సరి చేసుకోకుండా పాల్గొంటే మళ్ళా శాపగ్రస్తులమైతాం. శాపం రాకూడదంటే సరి చేసుకుంటాం. అబ్బా తేలికైపోతుంది. ఈరోజు తేలికైపోయింది, మంచిగా రొట్టె ద్రాక్ష రసంలో పాల్గొని సంతోషంగా ఇంటికి పోతాం. అందుకే ఎడతెగక ఉండేది. తర్వాత ప్రార్థన చేయుటయందు, ఇది మిస్ అవ్వదు. ప్రార్థన చేయటం మిస్ అవ్వదు. వ్యక్తిగతంగా పొద్దున్న లేవగానే నువ్వు ఒక్కడమే చేసుకోవాలి. అది ఏకాంత ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి? భార్యాభర్తలు పిల్లలు కలిసి చేసుకోవాలి. అదే ప్రార్థన. అందరూ కలిసి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి చేస్తారు. అదే ప్రార్థన. అందరూ కలిసి మరి ఆన్లైన్కి వచ్చి చేస్తారు. అదే ప్రార్థన. కేటగిరీ మారిందా? ఒకటి కోసం వండుకోవాలంటే ఏముంది కదా? ఒక చిన్న స్టవ్ వెలిగించి కాఫీ చేసుకుని ఉప్మా చేసుకుని సరిపోతుంది. ఇంటికి వండాలంటే 1 కేజీ బియ్యం పెట్టాలా, పెద్ద స్టవ్ వెలిగియాలి. మరి సంఘ కార్యక్రమాలు చేయాలంటే 50 మందిని ఆ మంట, ఇంకొంచెం పెద్దది ఉండాలి. దానికి ఒక ఎత్తున పెట్టాలి మంట. అందుకే సహవాస ప్రార్థన అంటే మంట. అవునా? అగ్నిగా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మంట. హల్లెలూయా. అగ్ని రూపం వలె పరిశుద్ధాత్ముడు ఎలా దిగి వచ్చాడు వాళ్ళ మీదకి? అగ్ని నాలుకల వారి మీద ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చాడు. ఏకాంత ప్రార్థనలో ఒక వంతు ఉంటుంది, కుటుంబ ప్రార్థనలో 4 వంతులు ఉంటుంది, సంఘ ప్రార్థనలో 50 వంతులు ఉంటుంది, సహవాస ప్రార్థనలో 100, 200, 300 కాలని సమస్య లేదు. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈ రీతిగా ఆదికాల సంఘం ఫలించేది ప్రియులారా. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. కాబట్టి ఈ క్రైస్తవ్యంలో, నేటి క్రైస్తవ్యంలో ఈ కాబోదు అంటే ప్రభావము లేని సేవ, ప్రభావము లేని ప్రార్థన, ప్రభావము లేని ఆరాధన. ఏదో నామక్యవాసన వస్తున్నాం. ఆచారం భక్తి. ఈ కాబోదు ఇంకా సింపుల్ గా అర్థం కావాలంటే ఆచార భక్తి. ఏదో వచ్చామా, పాడామా, శృతి చెల్లించామా, వాక్యం విన్నామా, కాని చేసామా, ఇంటికి పోయామా. మళ్ళీ వారమంతంలో చేయాల్సిన ఈ లోక సంబంధమైన కార్యాలన్నింటిలో కూడా పాల్గొన్నాం. మళ్ళీ ఆదివారం పొద్దున్నే ఎక్కడ లేని భక్తి ముక్తి అన్ని బయలుదేరి మళ్ళీ వచ్చాం. ఇప్పుడు ఇదేమైంది? భక్తి అయితే ఆచారం అయిందా? ఈ ఆచార భక్తినే ఈ కాబోదు అంటారు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఇలాంటి మతభక్తి వద్దు, మనకు అవసరం లేదు. ఆదికాల సంఘం ఉన్నట్టుగా ఉండాలి. అందుకే అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనకున్న కాలం ఏంటి? దిద్దుబాటు, సంఘ దిద్దుబాటు.
ఈ దిద్దుబాటులో ఏమొస్తాయి? దేవుని వాక్యము సూటిగా వాడిన ఖడ్గములే వచ్చి గుండె పుచ్చుకుంటది. అప్పుడు ఏం చేస్తుంది? సరి చేస్తుంది. దేవుని వాక్యము వాడి అయినా ఖడ్గము. ఇంకా పాలు చుంటి తేనె లేనా? ఇంకా అది పాల వంటిది, చుంటి తేనె వంటిది. ఒకప్పుడు అవసరం. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాడికి కల్మషం లేదు కదా, ఏ కల్మషం లేనుడు కాబట్టి పాలు చుంటి తేనెతో పెంచాం. ఇప్పుడు పెరిగి పెద్దగైన తర్వాత వాళ్ళు అహం వచ్చింది. ఈ అహం వాళ్ళు ఏం చేస్తుంది? రకరకాల పాపాల్లోకి నడిపిస్తుంది. అట్టి పాపములోని వాళ్ళు సరి చేయాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? వాక్యం అనే ఖడ్గం, వాక్యం అనే సబ్బు, వాక్యం అనే ఉదక స్నానం. ఇన్నొచ్చినాయా? ఇవన్నీ వాక్యాలే. వాక్యాన్ని ఎన్నిటితోటో పోల్చాం. కాబట్టి అదే కుదురుబాటు కాలం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో అయితే, ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని కూడా తిరిగి తెచ్చుకొనెను అని రాయబడి ఉంది. ఆమేన్. ఈరోజు నీ ప్రార్థనా జీవితం, నీ విశ్వాస జీవితం ఏదైతే కోల్పోయావో దాన్ని ఈరోజు నువ్వేం చేయాలి? తిరిగి తెచ్చుకోవాలి. తిరిగి తెచ్చుకోవాలి. విలువైన పాత్రగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అతి కృప మనం పొందుకుంటాం. ఈ కాపోదనే దాన్ని మనలో నుంచి తీసివేద్దాం. ఏదో మతాచారాలు వద్దు, మతభక్తి వద్దు, ఏదో పాడామన్నట్టు పాడొద్దు, ఏదో ఆరాధన చేశామన్నట్టు చేయొద్దు. నిండు మనసుతో పాడాలి, నిండు మనసుతో స్తుతించాలి, హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, వినాలి, అంగీకరించాలి. కఠినం చేసుకోవద్దు, హృదయాన్ని అంగీకరించాలి. నేను అన్న అహాన్ని చంపుకోవాలి. మరలా మన పూర్వ భక్తిని, పూర్వ విశ్వాసాన్ని తిరిగి మనం పొందుకోవాలి. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించులాగున ప్రార్థన చేస్తున్నాం. రండి, మోకరించండి.